హాయ్ అండి. ఉల్లిపాయ ఎగ్గు కర్రీ చేస్తున్నాను. ముందుగా పావు కిలో ఉల్లిగడ్డలను తీసుకోవాలి. ఒక ఆనియన్ తీసుకొని ఆనియన్ మీద ఉన్న పై పొట్టంతా తీసేయాలి. ఆనియన్ సగానికి కట్ చేస్తే తొందరగా వస్తుంది పీల్. ఆనియన్ సన్న ముక్కలుగా కోసుకోవాలి. ఉల్లిపాయలన్నీ ఇలానే కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. గ్యాస్ మీద కడాయి పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 50 గ్రామ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలను 1 మినిట్ కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకోవాలి. 1 మినిట్ తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత 4 గుడ్లను తీసుకొని ఒకటొకటిగా పలగొట్టుకొని వేసుకోవాలి. అన్నీ మిక్స్ అయ్యేలాగా 2-3 సార్లు బాగా కలపాలి. మూత పెట్టుకోవాలి. 1 మినిట్ తర్వాత మరొకసారి కలపాలి. ఉల్లిపాయ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కర్రీ రెడీ అయిపోయింది. గ్యాస్ మీద నుండి కిందికి దింపుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ఎగ్ కర్రీ రోటీస్లోకి, చపాతీస్లోకి, రైస్లోకి చాలా బాగుంటుంది.